హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు మనం డైనింగ్ సెట్ ఒకటి ఒప్పుకున్నాం. ఆ డైనింగ్ సెట్కి సంబంధించి కుర్చీలు తయారు చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఇవి ఏ విధంగా తయారు చేస్తానో మీకు చూపిస్తున్నాను. ఇవి చూసారు కదా, ఇవి కుర్చీకి సంబంధించి బ్యాక్ సైడ్ కోళ్ళు, అక్కడ కోళ్ళు అనేవి తయారు చేస్తున్నాయి. ఇవన్నీ జావు బద్దలు, ఆ కుర్చీవి జావు బద్దలు అనమాట. ఇవేమోని ఫ్రంట్ కోళ్ళు. ఇప్పుడు ఇవన్నీ మనం బెజ్జలు వేసుకొని బెజ్జలు అనేవి కొడుతున్నాం. చూసారు కదా, మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత బెజ్జలు అనేవి చేసుకుంటాం. ఎందుకంటే వర్క్ అన్నది ఫ్రీగా అవడానికి బెజ్జలు అనేది వేసుకుంటాం. మనం బెజ్జలు కొట్టుకోవడానికి సింపుల్గా ఉంటుందన్నమాట. అందుకని బెజ్జలు ఈ విధంగా వేసుకుంటాం. నేనే పట్టుకుని వీడియో తీయడం వల్ల ఈ విధంగా కోస్తున్నాను. ఓకే, ఈ విధంగా మనం బెజ్జలన్నీ వేసుకొని బెజ్జలన్నీ లెవెల్గా ఈ బెజ్జలు కోసిన బెజ్జలు చూసారు కదా, ఈ విధంగా సాఫ్ట్గా చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ విధంగా బెజ్జలన్నీ సాపుకు కొట్టుకుంటాం. సాపుకు కొట్టుకున్న తర్వాత ఇవి చెక్కలు ఉన్నాయి కదా, ఈ కోళ్ళకి మనం లోపల పక్క పేపర్ అనేది కొట్టుకోవాలి. మనం ముక్కలు దగ్గర కొట్టిన తర్వాత పేపర్ కొట్టడానికి అవ్వదు, అందుకని ముందు అది కొట్టేసుకోవాలి. చూస్తున్నాం కదా, ఇక్కడ మీకు చూస్తున్నారు కదా, బెజ్జల దగ్గర ముందు పేపర్ అన్నది ఫినిషింగ్ చేసుకుంటున్నాం. మీకు ఇప్పుడు పేపర్ ఫినిషింగ్ అయిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అన్నది కూడా చూపిస్తాను. ఈ విధంగా లోపలికి కొట్టేసుకోవాలి. కొట్టుకుంటే మనం ముక్కలు దగ్గొట్టిన తర్వాత అక్కడ నీట్గా ఉంటుందన్నమాట. మనం పేపర్ కొట్టకుండా దగ్గొడితే అదంతా నీట్గా ఉండదు, ఫినిషింగ్ అన్నది ఉండదు కోడి. చూసారు కదా, ఈ పేపర్ కొట్టిన తర్వాత ఈ విధంగా స్మూత్గా ఉంటుంది. ఈ విధంగా పేపర్ అనేది కొట్టేసుకోవాలి. ఇప్పుడు పేపర్ అంతా అయిపోయిన తర్వాత మనం దొడ్లు అనేది దిగ్గొట్టడం జరుగుతుంది. ఈ ఫ్రంట్ కోళ్ళు మొత్తం మనం 3 రకాలుగా దిగ్గొడతాం. ముందు ఫ్రంట్ కోళ్ళు ఈ విధంగా దిగ్గొట్టి వీటికి మనం మేకులు అన్నది పెట్టడం జరుగుతుంది. ఈ కుసులకి గొమ్ము పెట్టుకొని మేకులు పెట్టుకుంటాం. మీకు చూపిస్తాం కదా, ఇవి 1-10 మేకులు. ఈ మేకులకి ఏం చేశానంటే బుర్రలు అనేవి కట్ చేశాను. ఎందుకంటే మేకులు మనం దిగ్గొట్టిన తర్వాత మేకులు కనబడకుండా లోపలికి పెట్టేస్తాం. ఇవి కట్ చేసిన బుర్రలు మేకు కనబడకుండా లోపలికి దిగ్గొడేస్తాం. అందుకని బుర్రలు అనేవి దిగ్గొడతాం అనమాట. చూస్తున్నారు కదా, ఇవి గొమ్ము పెట్టి ఆల్రెడీ దగ్గొట్టిన తర్వాత చూసారు ఇక్కడ డాట్ లాగా ఉంది. మేక అన్నది లోపలికి కొట్టేస్తాం, అక్కడ మొక్క పెట్టేస్తాం, ఇంకా మనకు మేకు కనబడదు అనమాట. ఈ విధంగా మనం దగ్గొట్టడం జరుగుతుంది. దొడ్డు చూసారా, దగ్గరికి మోపైపోతే ఇంకా ఊగడం కదలడం కట్ట ఉండదు. ఇప్పుడు ఈ చిన్న దొడ్లు దగ్గొట్టిన తర్వాత పెద్ద దొడ్లు కూడా దగ్గొట్టాలన్నమాట. అవి కూడా దగ్గొట్టిన తర్వాత మీకు చూపిస్తాను. చూసారు కదా, కుర్చీ బ్యాక్ సైడ్ దొడ్లు అనమాట పెద్దవి. ఇవి కూడా ముక్కలన్నీ ఎక్కించుకొని ఈ విధంగా గొమ్ము పెట్టుకొని ముక్కలన్నీ ఎక్కించుకొని మనం దగ్గొట్టడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తుంటే మనం గొమ్ము పెట్టుకొని ముక్కలు అనేవి ఎక్కిస్తున్నారు. ఈ విధంగా మొత్తం అన్ని జాగ్రత్తగా ఎక్కించుకోవాలి. మనం లూజ్ లేకుండా కొద్దిగా టైట్గా ఎక్కించుకోవాలి. ఈ విధంగా ఎక్కించుకొని దాన్ని మనం జాకీలో గట్టిగా నొక్కించి గ్యాప్ లేకుండా గట్టిగా నొక్కించి మనం మేకలను పెట్టుకోవాలి. అవి దొడ్డు అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా మనం దొడ్లను దిగ్గొట్టడం జరుగుతుంది. ఫ్రంట్ బ్యాక్ ఈ 2 దిగ్గొట్టుకోవాలి. ఈ 2 దిగ్గొట్టిన తర్వాత అప్పుడు సైడ్ జాయింట్లు అనేవి మనం చేస్తాం అనమాట. చూసారు కదా, ఇవన్నీ ఇంకా పొడవలు కటింగ్ చేయాలి. మనం మొత్తం కుర్చీలు అనేవి నిలబెట్టడం అయిపోయింది. ఇప్పుడు వీటికి పేపర్ ఫినిషింగ్ అన్నది అవుతుంది. మనం అందర లోపల సైడ్ కొట్టుకున్నాం కదా, ఇప్పుడు బయట సైడ్ మొత్తం అన్నీ పేపర్ కొట్టేసుకోవాలి. పేపర్ ఫినిషింగ్ మొత్తం అన్నీ పేపర్ కొట్టుకున్న తర్వాత ఈ విధంగా నీట్గా వస్తాయి. పేపర్ కొట్టుకొని పొడవలు ఉన్నాయన్నీ పొడవలు కోసుకొని మనం సీలర్లో ఎక్కించుకొని పాలిష్ చేసుకోవడమే. మనం 8 కుర్చీలు అనేవి తయారు చేయడం జరుగుతుంది. చూసారు కదా ఏ విధంగా ఉందో. మీకు తర్వాత డైనింగ్ సెట్ మొత్తం ఒక వీడియోలో మొత్తం పెడతాను పాలిష్ చేసిన తర్వాత. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలు మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.